అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. పాలు పొందుమని అనే దాని మీద 2 అనే ఒక అంత ఉంది. కింద పుట్టినోట్లో దానికి అర్థం ఏమవుతుందో చూడండి. ఎక్కడ ప్రవేశించాలట? యజమానుని సంతోషంలో ప్రవేశించాలి. ప్రవేశించేది ఎవరు? ఎవరు ప్రవేశించేది? దాసుడు. దాసుడు అంటే ఏంటి? మళ్ళీ ఒక పనివాడు, ఒక యజమాని కింద పనిచేసేవాడు అని అర్థం. ఈ యజమాని కింద పనిచేసేవాడు యజమానుని సంతోషంలో ప్రవేశించాడు. అసలు ఈ మాటను మనం ఆలోచిస్తూ ఉంటే ఇది ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి సందర్భం. ఒక యజమానుడు, ఆయన కింద ఉన్నటువంటి దాసుడు, వీళ్ళిద్దరిని గురించి ఆలోచిస్తూ ఈ దాసుడు యజమానుడికి ఇష్టమైన పని చేయడం వల్ల ఏమైందంట? యజమానుని సంతోషంలో ప్రవేశించే అర్హత వచ్చేసిందంట. యజమానుని సంతోషం అంటే ఒక చిన్న విషయం చెప్తాను నేను. యజమానుడు తన ఇంట్లో తన భార్య బిడ్డలతో ఒక మంచి భోజనమే తింటాడు. ఎలాంటి భోజనం తింటారు యజమానులు అంటే? దాసుడికి ఏ భోజనం పెడతారు పని వాళ్ళకు? మన దగ్గర మన తరతరాలుగా మనం అందరం జీతాలు చేసి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు మంచి గడ్డ పెరుగు తినేసి మనందరికీ చిలికినటువంటి మధ్యలో పోసి పంపించేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు మంచి శ్రేష్టమైన భోజనం తిని మనందరికీ ఆ జొన్న అన్నమో లేకపోతే ఆ సద్దల అన్నమో ఏదో పెడుతుండేవాళ్ళు. వాళ్ళందరూ మాంసాలతో వాటితో తిని ఇక్కడ వీళ్ళకి పచ్చడేసి మధ్యలో పోసి వాళ్ళకి పెడుతుండేవాళ్ళు. ఇలా ఉంటుంది యజమానికి దాసుడికి మధ్యలో ఉండే రిలేషన్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే 10ని 5ని 5 + 5 చేసి 10 చేయడం వల్ల ఏమైందంట? యజమానితో కలిసి ఎక్కడ మళ్ళీ తీసుకొచ్చి బయట ఇసిరేయడం రాదు. ఈయన వెళ్ళి దాంట్లో ప్రవేశించడమే, వాళ్ళతో కలిసి జాయిన్ అయిపోవడమే. అంటే ఇప్పుడు ఆ దాసుడు పనివాడు కాస్త యజమానుడి స్థాయికి ఎదిగిపోయాడు. యజమానుడు తినే భోజనమే, యజమానుడు తినే బల్ల మీద యజమానులతో కలిసి సంతోషములు ఆనందములు పారిభాగం. ఇది కేవలం భోజనాన్ని గురించి మాట్లాడలేదు శారమ్మ, కేవలం భోజనం అనే మాట్లాడలేదు. యజమానుడికి ఏదైతే ఉందో, యజమానుడు ఏ విషయాలైతే సంతోషించి ఆనందిస్తాడో అన్ని విషయాలు కూడా ఎవరికి దొరికాయి అంటే ఇప్పుడు ఒక దాసుడికి, ఒక పనివాడికి దొరికాయి. ఎలా దొరికింది అది? కేవలం ఆయనతో నమ్మకంగా ఉండడం వలన, ఆయన ఇచ్చినటువంటి తలాంతిని రెట్టింపు చేసుకోవడం వలన ఆయనకు దొరికింది అది. నేను ఇదే మన ఆదివారం కూడా మీకు ఇదే చెప్పాను. నేను మనకి ఇవ్వబడినటువంటి తలాంతి ఏంటో మనం తెలుసుకోకుండా దాన్ని తవ్వి గుంటలు పెట్టేస్తున్నాం మనం. పోయినసారి కూడా నేను చెప్పాను, నేను ఏంటంటే మనం ఉన్నాం, రక్షణ పొందాం, బ్యాప్టిజం పొందాం, దేవునితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం, మనం దేవునితో కలిసి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాం. కానీ ఒక్కళ్ళనైనా సరే మనం దేవుని వైపు తిప్పగలిగాము. ఒక్కళ్ళనైనా, ఒక ఆత్మనైనా దేవుని వైపు తీసుకురాగలిగామా? పైగా ఏమనుకుంటామంటే మనందరం కలిసి ఇది మా పని కాదు, ఇది అక్కడ బోధకుడు పని, అక్కడ సువార్థికుడు పని, అక్కడ అయ్యగారి పని, ఇలా అనుకుంటాం. మనం మా పని కాదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? 5ని 5 + 10 చేయగానే యజమానుడితో కలిసిపోయాడు. +2ని 2 చేసి +4 చేస్తే అతనికి కూడా ఇదే ఉంది నిజమే. రండి ఒకసారి ఆ 2 ఆయన గురించి ఆలోచిద్దాం మనం. 23వ ఎవరు? ఒకసారి 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 5 ఇచ్చిన వాడిని ఒక్కడే కాసుమే, ఏది ఇచ్చినా దాన్ని రెట్టింపు చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ తీసేసుకున్నాం.
ఇజ్రాయేల్ సార్, నీకు ఏది ఇచ్చారో దాన్ని రెట్టింపు చేసుకున్నటువంటి ప్రతి వాడికి యజమాని సంతోషంలో పాలిభాగం. యజమానుని సంతోషం ఏంటో ఒకసారి ఆలోచిస్తాను నేను. మన యజమాని ఉన్నారు, ఆయన మన తండ్రి. ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అక్కడ వెలుగుటకు సూర్యుడైనో చంద్రుడైనో అక్కర్లేనో ఒక మహా గొప్ప పట్టణంలో ఉన్నారు. ఆయన నిత్యము దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నారు. ఆయన అక్కడ ప్రవేశించండి అన్నారు. ఏమన్నారా? మీ యజమాని సంతోషంలో కింద పుట్టినట్లు ఏమనుంది? ప్రవేశించండి దాంట్లో అన్నారు. అనగా ఆయన ఇంట్లోకి మీరు కూడా వెళ్ళిపోండి, ఆ ఇంట్లో ఆయనతో కలిసి మీరు ఉండండి అన్నారు. ఆ ఇల్లు పరలోకం. ఎవరికి దొరికింది ఇప్పుడు ఈ పరలోకం? ఏది తనకి ఇవ్వబడిందో, తన సామర్థ్యం చొప్పున తనకి ఏదైతే ఇచ్చారో దాన్ని రెట్టింపు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడినటువంటి అధికారం ఏంటంటే యజమానుని ఇంటిలో స్థానము. యజమానునితో కలిసి సంతోషించి ఆనందించే గొప్పది. ఇప్పుడు ఒకటి ఇచ్చిన ఆయన దగ్గరికి వచ్చేద్దాం. ఇతను ఏం చేశాడు? తవ్వి గుంటలు పెట్టేసాడు. కోపం వచ్చింది చూడు ఆయనకు. చెప్తున్నాడు వచ్చి, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసులే, అందుకే ఇగో తవ్వి గుంటలు పెట్టినా, నీకు నాకు పంచాయతీ లేకుండా ఇగో నువ్వు ఇచ్చినవా, నీది నీకు తిరిగి ఇచ్చేసావు. ఇవన్నీ ఎక్కడో కూడా చెప్పాను నేను. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయట? సంఘంలో. ఇజ్రాయేల్ సార్, ఇవన్నీ సంఘంలో ఉండే పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడాడు. 2 ఇచ్చిన వాడు 4 చేస్తే వాడికి ఏమో పరలోకం వచ్చేసింది. 5 ఇచ్చిన వాడు +5 చేసి 10 చేస్తే పరలోకం వచ్చేసింది. 1 ఇస్తే తవ్వి గుంటలు పెడితే ఏదైనా మాత్రం ఏం చేయమన్నారు? తీసుకెళ్ళి ఎక్కడేమన్నారు? నిత్య అగ్నిలో పడేయండి అన్నారు. నేను ఇలాంటి వాడని నీకు తెలుసు కదా అన్నారు. మళ్ళీ ప్రశ్న కూడా, నేను ఇలాంటి వాడని నీకు ముందే తెలుసు. ప్రభు నువ్వేం చేయాలి? తీసుకెళ్ళి సావుకారు దగ్గర పెడితే నాకు వడ్డీ వచ్చేది కాదు అన్నాడు. అంతే అన్నాడు. చూద్దాం ఒకసారి. 24 వచ్చిన ఆ తర్వాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవైన కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పి. నువ్వు అలాంటి వాడు నాకు తెలుసు కాబట్టి తీసుకుపోయి దాచిపెట్టిన నేను, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు నీది నువ్వు తీసుకో అన్నా. 26 వచ్చింది. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉండునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్చుట గడప. ఈ 1 తలాంతు ఏంటో చెప్పానా మీకు? తెలుసా మీకు ఈ 1 తలాంతు ఏంటో? కేవలం మనం మాత్రమే రక్షణ పొంది, కేవలం మనం మాత్రమే సంఘంలో చేర్చబడి, కేవలం మనమే పరలోకం పోవాలి, పక్కవాడితో నాకెందుకులే, ఈవుడు ఆడపోతే నాకెందుకులే, నేను మాత్రం దేవునితో ఉంటే చాలని అనుకునే వాళ్ళ బ్యాచ్ ఇది. ఎదురే సార్, ఈవుడు ఏం చేస్తే నాకెందుకు, నేను రక్షింపబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నాకు పరలోకం వచ్చేస్తుంది, నేను రక్షింపబడ్డాను, ఇక చాలు నాకు, తవ్వి గుంటలో పెట్టు. నీకు రక్షణ ప్రణాళికలో నిన్ను పాలిభాగస్తుడు చేసి నిన్ను తీసుకెళ్ళి నేను రక్షిస్తే నువ్వు ఇంకొక్కడిని కూడా రక్షించలేకపోతున్నావు, ఒక్కని కూడా. తద్వారా ఏం జరిగిందంటే, ఇంత కష్టపడి దీంట్లో ఉన్నా కూడా అసలు దొరకాల్సినటువంటి యజమానుని సంతోషంలో ఆయన ఇంట్లో ప్రవేశం దొరకట్లేదు. ఇది నేనేం చెప్పట్లేదు ఇజ్రాయేల్ సార్, నేను చెప్తున్నాను అనుకోవద్దు ఎప్పుడు మీరు. స్వయాన యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల సమూహం ఇదంతా.
భూమి మీద ఉన్నటువంటి మనుషులు, సంఘంలో ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడారు. అంటే మనకేం బాధ్యత లేదా? ఇదే నేను పోయినసారి కూడా ప్రశ్నించాను నేను మీ అందరిని. మీకేం బాధ్యత లేదా సంఘంలో? సంఘ కార్యక్రమాల్లో కానీ సంఘంలో కానీ మీకేం పని లేదా? రావడం, కూర్చోవడం, 4 పాటలు పాడడం, 4 మాటలు వినడం, 4 రూపాయలు ఇవ్వడం, యేసుప్రభు శరీర రక్తాల్లో పాల్గొనడం, లేచి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆదివారం దాకా నువ్వెవరో నేనెవరో. ఇదేనా సంఘంలో? మన పని లేదా మనకు? నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరినీ మీరు మనసు నొచ్చుకున్నా పర్లేదు, కానీ మీరు పరలోకం రావాలని కోరుకుంటున్నాను. యజమానుని ఇంటిలోనికి నువ్వు ప్రవేశించే వాళ్ళగా ఉండాలని అనుకుంటున్నాను కనుక మీకోసం కొంచెం కఠినమైన, మీకు నా మీద కోపం వస్తున్నా సరే మీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను నేను. యజమానుడి సంతోషంలో పాలిభాగం దొరకనప్పుడు మనం ఇక్కడ ఈ భూమి మీద ఎంత భక్తి చేసినా కూడా అదంతా వ్యర్థమే. అంత వ్యర్థమే భూమి మీద. ఇప్పుడు ఈ రెండింటిని ఉపమానాలు చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ వచ్చేసినాం మనం కిందికి. ఈ ఫైనల్ ఏంటో తెలుసా? ఇది తుది తీర్పులోకి వచ్చేసి, ముందు బుద్ధి లేని కన్యలు, బుద్ధి గల కన్యలు అని చెప్పి అది అయిపోయిన తర్వాత మనం 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు, 1 తలాంతులు తీసుకున్నవాడు అన్నట్టు ఉపమానాన్ని చూసిన తర్వాత ఈ 2 సంఘంలో కార్యక్రమాలని, సంఘంలో మనం ప్రవర్తించే ప్రవర్తన అని నేర్చుకుంటాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మన ఆయుష్కాలం తీరిపోయింది, జడ్జిమెంట్ డే వచ్చేసింది. ఇదే కదా 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని జడ్జిమెంట్ డే గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయిపోయింది. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వాళ్ళలాగా ఉండాలి, బుద్ధి లేని వాళ్ళలాగా ఉండకూడదు. బుద్ధి గల వాళ్ళగా ఉండడం వల్ల ఏమైందంటే పెళ్లి కుమారుడితో కలిసి లోపలికి వెళ్ళిపోయి పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాడు బయట నిలబడిపోయాడు. వాడు తలుపు కొడుతున్నా సరే మీరెవరో నాకు తెలియదని అనిపించుకున్నారు. అలాగనే నేను 2వ ఉపమానం చూస్తే ఇక్కడ నీకు ఇయ్యబడినటువంటి నీ సామర్థ్యం చొప్పున నీకు ఇయ్యబడినటువంటి తలాంతుని నువ్వు రెట్టింపు చేసుకోవాలి. రెట్టింపు చేసుకున్నటువంటి ప్రతి వాడు కూడా యజమానుని పాలిభాగం సంతోషంలో భాగస్థుడిగా ఎంచబడతాడని చెప్పబడింది. రెట్టింపు చేసుకోకుండా దాన్ని తీసి తవ్వి గుంటలో పెట్టిన వాడికి నరకం ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండింటి తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఫైనల్ జడ్జిమెంట్లో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉంటే ఇప్పుడు ఈ తీర్పు గురించి ఆలోచించేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారు తెలుసు అందరూ, అక్కడ ఏర్పాటు చేయబడ్డప్పుడు మేకలుగా గొర్రెలుగా విడగొట్టాడు వాళ్ళవాడు ఇట్లాగే అనుకుంటారు. అవునా? అంతే కదా, గొర్రెలుగా మేకలుగా విడగొట్టాడు. చాలా సింపుల్ ఉంది కదా సుధాకర్ సార్ ఈ మాట. గొర్రెలుగా మేకలుగా కాల్చు, బైబిల్ అలా రాసిలేదు అసలు. ఒకసారి చదవండి, ఏముందో బైబిల్ చదవండి. నేను ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఏముందో. 32వ వచనం చదవండి, ఏముందో అసలు చదవండి ఒకసారి. 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు. సరమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడ వేరు చేస్తాడట? ఎవరిలో నుండి ఎవరిని వేరు చేస్తారట? అందరూ అనుకుంటున్నాడు గొర్రెలుగా మేకలుగా విడగొట్టడం కాదు. ఇది ఉన్న సమూహం, అంత పెద్ద సమూహం ఉంది. ఏ సమూహం తెలుసు? అది మేకల మందలు ఉన్నాయి, సమూహం, మేకల సమూహం ఉంది. వాటిలో కొన్ని గొర్రెలే ఉన్నాయి. ఊరికే జనరల్ ఇది మీకు అర్థం కావడం కోసం ఆడపిల్లలు కనుక మీ అందరికీ నేను ఒక చిన్న సులువైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మాట అర్థం కావడం కోసం, మేకల్లోంచి గొర్రెలు వేరు చేయడం అనే మాటకి మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దావీదాన్ని ఏం చేశారంటే, ఒక 20 కేజీలు బియ్యం తీసుకొచ్చి ఆ టిక్కి తీసుకొచ్చి రత్తమ్మకి ఇచ్చి ఇది ఈ నెల నువ్వు వండాలని ఇచ్చారు. ఇప్పుడు మొదటి రోజు వండగానే దావీదన్నకు అన్నం పెట్టగానే ఆయన తినగానే మొదటి ముద్దలోనే రాయి తగిలింది. వెంటనే రత్తమ్మని పిలిచి రాళ్ళు లేరు అన్నారు. దేంట్లో చేరాలి రాళ్ళు? బియ్యం ఎన్ని ఉన్నాయో తెలుసా?
25 కేజీల బియ్యంలో నుంచి ఇప్పుడు రాళ్ళేరా అంటే కనబడుతుంటే ఏ తీసి ఇట్లా పక్కన పెట్టడానికి గుప్పెడు ఏ సార్ రక్తం ఉంటాయా బియ్యంలో రాళ్ళు ఇట్లా మనం తీసి ఇట్లా పెట్టడానికి అనుకూలంగానే ఉంటాయా? ఏం చేయాలి నువ్వు బియ్యంలో నుంచి రాయి తీయాలంటే? ఏరడం అంటే ఏంటి? ప్రతి గింజ వేరు చేస్తే తప్ప నీకు దొరకదు అక్కడ ఉన్నటువంటి రాయి. ప్రతి గింజను బియ్యపు గింజను నువ్వు వేరు చేస్తే తప్ప నీకు దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు దొరకవు నీకు. అవును కదా? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరిని వేరు చేయాలంట? మేకలలో నుండి గొర్రెలు తీయాలంట, బయట గొర్రెలను తీయాలంట. ఎందుకు? ఆ తీయబడినటువంటి గొర్రెలన్నింటినీ కుడివైపు పెట్టాలి. ఇప్పుడు మిగతా మిగిలిపోయిన మేకలన్నింటినీ ఎడమవైపు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు దాంట్లోంచి వేరు చేయాలంట. వేరు చేయాలంటే మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు వాడి దగ్గరికి సాతానుగాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కసారి నాకు మొక్కు, ఇదంతా మరి చూసిన ఎంత ధైర్యము. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరట? సాతానుగాడి సమూహమే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇరుకు మార్గం విశాల మార్గం అనే ఒక యేసుప్రభు చెప్పిన ఉపమానం దగ్గరికి వెళ్దాం. ఇరుకు మార్గంలో ఎవరు ఉంటారట? చాలా కొద్ది మంది. కానీ అదే విశాల మార్గంలో కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఆ కోట్ల మంది ప్రజలు వీళ్ళు కలిసే పెరుగుతున్నారు లోపల సంఘంలో అపవాది వాడి సంతానం, వాడిని సంతోషపెట్టే సంతానం, దాంట్లోనే దేవుణ్ణి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని సంతోషపెట్టే బ్యాచ్ రెండూ కలిసే పెరుగుతున్నాయి. దీనికోసమే యేసు ప్రభు ఒక మంచి అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక వ్యవసాయదారుడు తన పొలంలో గోధుమలు నాటి వచ్చేసి రాత్రి ఇంటికాడ పడుకుంటే రాత్రిపూట వాడు అపవాదిగాడు వెళ్ళిపోయి ఏం చేశాడట? గురుగుల్ని దాంట్లో నాటాడట. గోధుమ చేలో గురుగుల్ని నాటాడట. ఇప్పుడు చూస్తే పంటలో నుంచి గోధుమల కంటే గురుగులు ఎక్కువ కనపడుతున్నాయట. ఇప్పుడు వెళ్ళి ఆ యజమానుడి దగ్గరికి పనివాడు వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఈ గురుగులన్నింటినీ పీకేద్దామని అంటే అప్పుడు ఆ యజమానుడు ఏమంటున్నాడో తెలుసా? ఇవి పీకితే అసలైపోతాయి కాబట్టి పంటకు రాని, అప్పటిదాకా కలిసి పెరగని. కోత కోసిన తర్వాత దాన్ని తూర్పాల పోస్తే మనకు రావాల్సినటువంటి అసలు గోధుమలు వచ్చేస్తాయి మనకు. మిగతా వాటన్నింటినీ తీసుకెళ్ళి అగ్నిలో కాల్చేద్దాం అన్నాడు యజమాని. అలాగనే సాధారణంగా ఇదంతా నాదే అంటే వాడి సంతానంలో ఉన్నటువంటి వాళ్ళలో నుండి అసలు సిసలు దేవుని ఎడల నిజమైనటువంటి భయము భక్తి గల వాళ్ళని వేరు చేయాలి. అది చేయడం ఎంత కష్టం అంటే 25 కేజీల బియ్యంలో నుంచి 4 రాళ్ళు ఏరడం. ప్రతి గింజ పరిశీలించి చూస్తే తప్ప మధ్యలో ఉన్నటువంటి రాయి కనపడదు. అలాగనే లోకం అంతా కూడా లోకాధికారి అయినటువంటి అపవాదికి లోబడిపోయి ఉంటే వాళ్ళలో నుంచి అసలు వాడిని బయటికి తీయడం. ఇదే కుడివైపున పెట్టుకున్నారట వాళ్ళు. ఈ వేరు చేయడానికి ఒక 6 ప్రామాణికమైన అంశాలు పెట్టారు. మనం 6 ప్రామాణికమైనటువంటి అంశాలు పెట్టారు వేరు చేయడానికి. ఏంటో తెలుసా? సరే 35వ వచనం చూద్దాం. ప్రామాణికమైనటువంటి అంశాలను ఒక 6 అంశాలను పెట్టారు. ఏంటో అది చూడండి ఒకసారి. మొట్టమొదటి ఏంటంటే, నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టారు. నాకు దాహం అయింది, మీరు నీళ్ళు ఇచ్చారు. నేను పరదేశినై ఉన్నాను, వేరే ఊరు నుంచి మీ దగ్గరికి వచ్చాను, మీ మధ్యలో మీరు నన్ను చేర్చుకున్నారంట. నేను బట్టలు లేకుండా చీరిగిపోయినటువంటి బట్టలతో నా ఒంటి మీద బట్టలే లేకుండా నేను దిగంబరినై ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగం వచ్చి హాస్పిటల్లో పడి ఉన్నాను, మీరు వచ్చి నన్ను పరామర్శించారు. నేను జైల్లో ఉన్నాను, నా దగ్గరికి మీరు వచ్చి చూసిపోయారు. ఇంకా చూడండి, ఇక్కడ 6 విషయాలను మనం ఆలోచిస్తున్నాను. మొదటి ఆకలికి సంబంధించింది, 2 దాహానికి సంబంధించింది, 3 పరదేశానికి సంబంధించి పరదేశంగా ఉన్నటువంటి దాని గురించి, తర్వాత దిగంబరత్వాన్ని గురించి, రోగాన్ని గురించి, చెరసాల్లో ఉన్నటువంటి దాని గురించి ఈ 6 ప్రామాణికాలు పెట్టి వీటిని చేసిన వాడు గొర్రెలు అన్నాడు. ఈ పనులు చేసిన వాడు నాకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నాడు.
ఇవి చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలియదు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వెప్పుడు ఆకలితో వచ్చావు, మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టాము, నువ్వెప్పుడు దాహంతో నా దగ్గరకు వచ్చావు, నేను ఎప్పుడు పెట్టాను నీకు, నువ్వెప్పుడు పరదేశంలో నా దగ్గరకు వస్తే నేను ఎప్పుడు నిన్ను మా ఇంట్లో చేర్చుకొని నేను నీకు స్థానం ఇచ్చాను, నేను ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే, నువ్వు ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే మా దగ్గరకు వస్తే మేము ఎప్పుడు ఇచ్చాము నీకు. ఇలా ఈ 6 క్వశ్చన్లు అడిగితే ఆయన ఒకే ఒక సమాధానం చెప్పారు, ఏంటంటే ఈ నా సహోదరులలో ఒకడికి, అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకడికి వాడు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్టావు కాబట్టి నాకు పెట్టినట్టే అన్న. అంటే దీని అర్థం ఏంటంటే స్వయాన ఆయన వచ్చి తిన్నాడని కాదు అర్థం. ఆకలితో ఉన్నవాడు ఒకటి నీ ముందు వచ్చి నిలబడితే వాడికి అన్నం పెట్టావు కాబట్టి నాకు పెట్టినట్టే అన్న. ఒకడు దాహంతో ఉన్నవాడు నీ దగ్గరకు వస్తే వాడికి దాహం ఇచ్చావు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. రోగంతో ఉన్నాడు, హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించావు కాబట్టి నాకు చేయించినట్టే అన్నాడు. నేను చెరసాల్లో ఉంటే నువ్వు వచ్చి చూసావని అంటే ఇంకొకటి ఎవడైనా న్యాయం కోసం నీతి కోసం ఎవడైనా చెరసాల్లో వెళ్తే నువ్వు వెళ్ళి పరామర్శించావు కాబట్టి నువ్వు నన్ను పరామర్శించినట్టు. ఇవి చేసావు కాబట్టి నీకు నా తండ్రితో కలిసి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత, యజమానుని సంతోషంలో పాలిభాగము. పక్కన ఉన్నటువంటి వాళ్ళని వేరు చేసినటువంటి ఆ ఒక కోటాను కోట్ల ఉన్నటువంటి ప్రజల సమూహం అయినటువంటి ఇటు పక్కకు తిరిగి మీరు నాకు అన్నం పెట్టలేదు అన్నాడు. వాళ్ళు ఇదే ప్రశ్న వస్తుంది, నువ్వెప్పుడు వచ్చావు, నీకు మేము ఎందుకు పెట్టలేదు. నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి. మాకు బాగా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒక సంఘటన మీతో ఇంతకుముందు ఒకసారి షేర్ చేసి ఉంటాను, కానీ అయినా సరే మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. మేము మా అమ్మ నాన్నలతో కలిపి మేము 11 మంది పుట్టాము. మా నాన్నగారు మా అమ్మ నాన్నతో కలిపితే 13 మంది. మా నాన్న ఒక్కడే ఉద్యోగం. ఇంతమందిని సాధడానికి మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది. ఇంట్లో కొట్టు పెట్టేది, కోళ్ళు పెంచేది, కోడిగుడ్లు అమ్మేది, బర్రెను పెంచేది, పాలు తీసి పాలు అమ్మేది, నెయ్యి అమ్మేది. ఆ పిడకలతో మళ్ళీ వచ్చి ఇక్కడ పాలు కాబెట్టని వాటికి కట్టెలేక ఒడ్లు కొనేది, కందులు కొనేది, పెసలు కొనేది. ఇవన్నీ ముందే కొని ఆడ పెట్టేసి మా పెద్ద సంతానం కాబట్టి మా అందరికీ సంపూర్ణ ఆహారం కావాలంట. ఇలా చేస్తుంటే ఉండి డిసెంబర్ 25 క్రిస్మస్ వచ్చేది. సుధాకర్ సార్, మా నాన్న మా అమ్మ కలిసి ఎంతమందికి బట్టలు కొనేయాలి తెలుసా? 13 మందికి కొనాలి. వాళ్ళు కూడా కొనుక్కోవాలి కదా మాతో పాటు. ఇప్పుడు 13 మందిలో ఆ బట్టలు ఇప్పట్లాగా రెడీమేడ్ కాదు, పోయి వెంటనే జీవి మాల్ పోయి తీసుకొచ్చి వేసేసుకోవడం కాదు. అప్పుడు రెడీమేడ్ లేదు అసలు. ఏదైనా సరే కుట్టుకోవాలి, ఏదైనా సరే కుట్టించుకోవాలి. మా అమ్మ టైలరింగ్ చేసేది మా కోసం, మిషన్ నేర్చుకొని ఇన్ని బట్టలు బయట కుట్టిస్తే డబ్బులు అయితే అని మా అమ్మ టైలరింగ్ నేర్చుకొని మాకు. ఇప్పుడు మా నాన్నగారు ఏం చేసుకోడంటే 14 బట్టలు జతలు కొనేవాడు, 14 జతలు కొనేవాడు. మేము ఉన్నది 13. ఒక పంచ సొక్క మాత్రం ఒకటి అదనం కొనేవాడు. మేము ప్రార్థన పోయేటప్పుడు ఎవడు ఎదురొస్తే వాడికి ఇచ్చేవాడు. అది అసలు మమ్మల్ని కాదడమే ఎక్కువ ఆయనకు. మా అందరికీ కొత్త బట్టలు కుట్టియడమే ఎక్కువ. అసలు మా నాన్న ఉద్యోగస్తుడు కాబట్టి కుట్టించేవాడు. మిగతా వాళ్ళందరికీ కొత్త బట్టలు కూడా ఉండేవి కావు పండక్కి. కానీ మేమేదో మా నాన్న ఉద్యోగం కాబట్టి మాకుండేవి. ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే మాకే కాకుండా ఇంకొకటి అదనం కొనేవాడు. ఇది ఎంత గొప్పది. అందుకే నాకు మా నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిన విధానం నాలో చాలా అలవాట్లు వచ్చేసినాయి. ఎందుకంటే నేను క్రిస్మస్ జనవరి వచ్చిందంటే ముసలిళ్ళందరికీ చీరలు దుప్పట్లు పంచి పెట్టేస్తాను. ఎవరికైనా ఇయ్యడంలో ఎంత సంతోషం ఉంటుందో అది నా చిన్నప్పటి నుంచి తెలిసిన. మొన్ననే అయినా శ్రీనివాసరావు, ఆయన సిరిపురం, ఆ బ్రదర్ ఏమంటాడంటే నన్ను, నువ్వు ఇయ్యడంలో ఎంత సంతోషం అనుభవిస్తుంటావు నువ్వు. నిజమే, ఇయ్యడంలో ఎంత సంతోషం ఉంటుందో మీకు తెలియదు. అసలు
దాచుకోవడంలో, దొబ్బటంలో, దాచుకోవడంలో ఏ సంతోషం ఉండదు అసలు. దాచుకున్న దాన్ని దాచుకొని మూట కడితే సాయంత్రమో, రేపో, ఎల్లుండో, నెల తర్వాత అవి తీసుకుపోయి ఏ డాక్టర్కో, ఏ అప్పులోడుకో కట్టాల్సిందే తప్ప దాన్ని నువ్వు తినేది లేదు, తాగేది లేదు. కానీ అదే నువ్వు నీ దగ్గర 4 రూపాయలు ఉండగానే పక్కవాడికి ఒకరికి ఎవరికైనా సహాయం చేయి, మళ్ళీ తిరిగి తీసుకునేలా కాకుండా ఎంత సంతోషం, ఆనందం ఉంటుంది. నీ తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రి నీ కోసం ఏమిచ్చాడో తెలుసు అసలు? భూమి మీద సమస్తం ఇచ్చినటువంటి నీ తండ్రి నీకు ఇంకా అదనంగా ఏమిచ్చాడో తెలుసా? తన ఒక్కగానొక కుమారుడిని నీ కోసం ఇచ్చేశాడు. బలి ఇచ్చేశాడు నీకోసం. ఎంత సంతోషం, ఆనందంతో ఇచ్చాడు బలి, ఒక్కగానొక కుమారుడు. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేశారో తెలుసా? తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు. మనం పక్కవాడికి ఒక ముద్ద భోజనం కూడా పెట్టలేమా? ఇంత అన్యాయం ఉంటుంది అసలు ప్రజల దగ్గర. ఏమంటే ఎదురు సార్, ఒక్క ముద్ద కూడా పెట్టలేమా వాడికి ఎవరికైనా? ఆఖరికి మన ఇంటి ముందు ఎవడైనా ఆడుకోవడానికి వస్తే వాడికి పాసిపోయినటువంటి సద్దన్నం వాడికి మిగిలిపోతే పచ్చడి, ఒకవేళ మంచి కూర ఉందనుకోండి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లోకి పంపించి సాయంత్రం తింటాం మనం. వాడికి వేయం అసలు. మిగిలిపోయింది కూడా వండుకున్నాక మిగిలిపోయింది కూడా వాడికి వేయం. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనకేసి కొట్టుకోవడమే, మన కడుపుకేసి వాడికి పెట్టాం. పైపెచ్చి ఏమనుకుంటామంటే మాకే లేదు అయ్యగారు, వాడికి ఏం పెట్టాం. మా కృష్ణన్న లాంటి వాళ్ళు, మా యశోదమ్మ గారు, రత్తమ్మ లాంటి వాళ్ళు, మన మరియమ్మ గారు లాంటి వాళ్ళకి అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తాను నేను. ఇంతకుముందు ఇప్పటిలాగా ఇళ్ళల్లో బోరింగులు, నీళ్లు ఇవన్నీ ఉండేవి కావాలి. బాయిలు ఉండేవి. బాయిలు చేసుకుంటే అవి వాడుకోవడానికే పనికొచ్చాయి, తాగడానికి పనికొచ్చాయి కావాలి. తాగడానికి నీళ్లు కావాలంటే ఏం చేయాల్సి వచ్చేదంటే మనం వాగుకో, చెరువుకో, అక్కడ మన వాగుకో, ఏటుకో పోవాలా. కుండలు తీసుకొని వాళ్ళు పైన తల మీద ఒకటి చుట్టు పెట్టుకొని నవ్వకుండా పోయేవాళ్ళు. పోతే అక్కడ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఏట్లో చలాలు ఉండేవి. చలాలు జిమ్మితే తప్ప నీళ్ళు వచ్చాయి కావు. చలాలు జిమ్మినా కొద్ది తీయటి వాటర్ వస్తుండేది. అది ఇప్పుడు రత్తమ్మ పోయింది, పెద్ద బాణ తీసుకొని పోయింది, చిమ్మి బాణ నింపుకొని వచ్చేసింది. వెనకనే మన సునీత పోయింది, సునీత బాణ తెచ్చుకుంది. వెంటనే శారమ్మ పోయింది, ఆమెకు బాణ తెచ్చుకుంది. అమ్మగారు పోయింది, ఆమె తెచ్చుకుంది. జున్నుగాడు పోయింది, ఆమె తెచ్చుకుంది. యశోదమ్మ గారు తెచ్చుకుంది, మరియమ్మ గారు తెచ్చింది, ఆ స్రవంతి తెచ్చింది. ఇంకా అందరు గడిచిపోయి తెచ్చినా ఇంకా నీళ్ళు ఉంటూనే ఉంటున్నాయి. చిమ్మిన కొద్ది వాటరు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే నాలంటుడు అక్కడ పోయి ఇది నాది, మీరు ఎవడు ఇక్కడ జమ్మొద్దు అన్నారు. నేను జమ్మట్లేదు, వాడిని జమ్ముకొని ఏంటి ఏమైంది? రత్తమ్మ ఏమైంది రాజా? నువ్వు చెప్పే కదా ఏమైంది? మట్టి పడింది, దుమ్ము ధూళి పడింది, పురుగులు పడతాయి. ఆ తర్వాత అంతా ఆ ఇసుకంతా దాని మీద వేరుకుపోయింది, అసలు చలవే లేకుండా పోయింది. కానీ అదే చలాన్ని మళ్ళీ జిమ్ముతూనే ఉంటే ఏం జరిగింది? ఎప్పటికీ వస్తుంది సుమి. అది ఎప్పటికీ వాటర్ చిమ్మినంతకాలం నీకు వాటరే. నీ దగ్గర ఉన్న సొమ్మైనా కానీ, నీలో ఉన్నటువంటి ప్రేమ అయినా కానీ నువ్వు చిమ్ముతూనే ఉండాలి, అందరికీ పంచుతూనే ఉండాలి. అప్పుడు నీ దగ్గర సమృద్ధి అయినటువంటి మిగిలిపోయి ఉంటుంది. నీ దగ్గర ఎంతకాలం చిమ్మినా కూడా తరగని ఆస్తి ఉంటుంది నీ దగ్గర. దాచుకుంటే నేను అదే చెప్పిన మీకు. ఇప్పుడు దాచుకుంటే ఏమైందంటే ఒక నెల తర్వాత అయినా కానీ, 2 నెలల తర్వాత అయినా కానీ అది ఖమ్మం తీసుకుపోయి హాస్పిటల్లో డాక్టర్ కట్టడమే నీ డబ్బు అంతా. లేదు నీకు ఇంకేదైనా కష్టం వస్తే వాడికి తీసుకుపోయి 6 కాలం కష్టపడి సొమ్ము దాచుకొని రూపాయి మనం తిండి కూడా తినకుండా దాచుకున్నటువంటి రూపాయి తీసుకుపోయి వాడికి కట్టాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను ఆకలి కొని ఉంటాను, నాకు అన్నం పెట్టావు కాబట్టి నీకు పరలోకం అన్నాడు. పక్కవాడిని మనం ఆదరించడంలో ఉంది, పక్కవాడికి మేలు చేయడంలో ఉంది. నీ యజమానుని సంతోషంలో పాలిభాగం నీకు కావాలా? రా, నువ్వు మార్చుకో, నీ మనసు అంతా మార్చేసుకో. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తున్నాం కదా, అందుకే ఈ మూడు భాగాలు తీసుకొని వచ్చాను. మొదటి 2 భాగాలు స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలో చెప్పబడితే, 3వ భాగం వచ్చేసరికల్లా నీకు పరలోకం కావాల్సిందే. నువ్వు నరకంలో వెళ్ళి పడడానికి నువ్వు ఇక్కడికి రాలేదు అసలు భూమి మీద. అసలు నరకాన్ని కూడా నీ కోసం తయారు చేయలేదు ఆయన. అపవాదికిని వాడి దూతలుగా చేశారు. అది మనకు కాదు. మనం దేవునికి దూతలుగా ఉండడం మానేసి సాధారణ వాడికి దూతలుగా ఎండిపోయి వాడు చేసే పనులే మనం చేయడం వల్ల
వాడుకున్నటువంటి నరకంలో మనం వెళ్ళి పడాల్సి వస్తుంది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం, ఎంత దురదృష్టకరమైనటువంటి సంగతి ఇది. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ఎక్కువగా మీరందరూ దేవుని కృపకు పాత్రలుగా ఎంచబడాలని కోరుకుంటున్నాను. నేను ఏం పోయింది దాంట్లో? మనం అంట్లు గిన్నె కడిగి పారబోసినంత కూడా ఉండదు ఎదుటోడికి పెట్టే భోజనం. మీ ఇళ్ళల్లో రోజు ఒకటికి పెట్టండి చూద్దాం, అసలు పెట్టండి చూద్దాం. ఎంత సమృద్ధి అయినటువంటి ఆహారం మీ ఇంట్లో తొలగిసలాడుతుంటుందో తెలుసా. పక్కవాడికి మేలు చేసి చూడండి. నీ మేలు కోసం నీ మేలు కోరుకునే ఒక గొప్ప సమూహం నీ ఎంట నడిపిస్తారు దేవుడు. ఎవరినైనా ప్రేమించి చూడు, వాడిని ద్వేషించడం మానే, వాడిని ప్రేమించడం చూడును, నీ దేవుడు నిన్ను ఎంత అత్యధికంగా ప్రేమిస్తారో నీకు తెలిసిపోయింది అది. అందుకే క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలి నడిచినవాడని, క్రీస్తుని పోలి నడిచేవాడని, క్రీస్తు మార్గంలో జీవించేవాడని అర్థం. అలాంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకున్నారు. ఎందుకంటే నీకు మాదిరి ఆయనే, దేవుడు పంపించినటువంటి ఆయన అద్వితీయ కుమారుడే నీకు మాదిరి. ప్రేమించే విషయంలో, వాళ్ళందరినీ ఆదరించే విషయంలో, వాళ్ళని ఆదుకునే విషయంలో, ఏ విషయంలో అయినా సరే మనకు మాదిరి మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తే. ఈ ప్రేమ విషయంలో నేను మీకు చెప్పిందే చెప్పి మీకు విసుగొచ్చినా పర్లేదు, కానీ మళ్ళీ అదే చెప్పాలి. ఈ ప్రేమించే విషయంలో రాత్రి అంతా కొరడాలతో కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన పొద్దున్నే ఆయన భుజాల మీద సిలువను పెట్టి ఊర్లు సిలువ మీద తిప్పడమే కాకుండా కొండలు గుట్టలు ఎక్కించి ఆయన మొయ్యలేక కింద పడుతుంటే కొరడాలతో కొట్టి తీసుకుపోయి ఆ 3 మేకుల మీద 70-80 కేజీల శరీరం, 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని తీసుకెళ్ళి 3 మేకుల మీద కొట్టి వేలాడదీస్తే ఆ 3 మేకుల మీద వేలాడుతూ పక్కలో బల్లెం పెట్టి పొడిచినా కూడా ఆయన వాటన్నింటిని భరించి సహించి ఏమంటారు తెలుసాను, నిజంగా వీళ్ళకి ఏం తెలియదు కనుకనే వీళ్ళని క్షమించండి, వాళ్ళకి నిజంగా ఏం తెలియదు అని చంపేస్తుంటే అంటారు. ఇది ప్రేమ అంటే. కానీ మనం ఎవడైనా ఒక్క విషయంలో మనకి ఎవడైనా చిన్న హాని చేస్తే వాడు అంతు చూసిందాక నిద్రపోవు. మనం అప్పటి వరకు వాడు మనతో ఉన్నటువంటి మన మొత్తాన్ని మేము వదిలేస్తాం. మనం అప్పటి వరకు వాడు మనకి చేసిన మేళ్ళని మర్చిపోతాం. వాడు మనకు ఒక కీడు చేశాడని ఆ ఒక్క కీడునే బేస్ చేసుకుని వాడికి అన్ని కీడు తలపెట్టాలని చూస్తాం. కానీ అంతకుముందు వాడు మొత్తం మంచిగున్నప్పుడు వాడు మనకి ఎన్ని మంచి పనులు చేశాడో మర్చిపోతాం. మరి ఇంకెక్కడ దేవుని పెట్టారు మనం? ఇంకెక్కడ దేవుని పెట్టలేము? ఎక్కడ పరలోకం మనం సంపాదించుకునే బ్యాచ్లో ఉన్నాం? ఆలోచించండి మీరందరూ. ఇప్పుడు ఏమనుకుంటామంటే మనందరం మనం మస్తు విశ్వాసం, మనం విశ్వాసం మించినంత ఎవడికి లేదు అసలు. నాకు నా దేవుడికి తెలుసా, ఇది ఒకటి తెచ్చేసుకుంటారు వెంటనే. నాకు నా దేవుడికి తెలుసు, దేవుడికి తెలియదా ఏంటి అనుకుంటాను. ఏం తెలుసు నీ దేవుడికి నీ గురించి? నీ ముందు మంచి పెట్టారు ఆయన, చెడు పెట్టారు, నువ్వేం చేస్తుంటావో చూస్తుంటారు ఆయన. నీ ఎదుట మేలు పెట్టారు, కీడు పెట్టారు, నువ్వేం చేస్తావా అని ఆలోచిస్తున్నారు ఆయన. ఏం చేస్తే దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఆయన. నువ్వేం చేస్తే నీ ముందు 2 పెట్టుంచారు. ఆదాం అవ్వ దగ్గరికి ఒకసారి వెళ్ళండి, ఆదాం దగ్గరికి వెళ్ళండి, అవ్వని పక్కన పెట్టండి. అసలు ఆదాం దగ్గరికి వెళ్ళండి. తోటలో అన్నీ పెట్టారా లేదా? అన్నీ ఉన్నాయా లేవా? 99% ఆయన మంచి ఉంది అక్కడ, 1 మాత్రమే చెడు ఉంది. 99% మంచి ఉండి 1 మాత్రమే చెడు పెట్టి నువ్వు ఈ 99ని స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు, ఇది మాత్రం దీన్ని ముట్టుకో, మాకు ఇది నీకు సంబంధించింది కాదంటే ఆ ఒక్కదాని కోసం ఆశపడి 99 పోగొట్టుకున్నాడు. బయటికి నెట్టివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. అతను భూమి మీద చెమట కాల్స్తే తప్ప నోట్లోకి ముద్దపోని పరిస్థితి తెచ్చుకున్నాడు. అంతకుముందు ఆరోగ్యకరమైనటువంటి పండ్లు, ఫలాలు, జీవజలాలు, అక్కడ నదులు, ఏ కష్టం లేకుండా బ్రతికినటువంటి వాడు 99 మంచి ఇచ్చి నువ్వు హ్యాపీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేయంటే వద్దన్న ఒక్కదాని కోసం ఆశపడ్డాడు వాడు. ఏం జరిగింది? ఇప్పుడు అలాగే ఉంటాం మనం కూడా. ఎలా ఉంటామంటే నా విశ్వాసం నాకు, నేను దేవుని బిడ్డనే అని ఎవరికి వాళ్ళు అనుకోవడం.
దీన్ని ఏమంటారో తెలుసా? మీరు మనసును వచ్చుకుంటారులే కానీ మిమ్మల్ని ఏమంటారో తెలుసా? దీన్ని ఆత్మవంచన అంటారు. మనను మనం మోసం చేసుకోవడం అంటారు. నిజం మాట్లాడుకోండి, గుండె మీద చేసుకుని చూడండి. నువ్వు నిజంగా ఒకసారి తలకాయ పైకి లేపి కళ్ళు మూసుకొని దేవుడికి అనుగుణంగానే నేను ఉన్నానా లేనని అవసరాలు కనపడదు. మన దగ్గర మంచి మనకే కనపడదు. మనలో మంచి మనకే కనపడాలంటే మనకు ఒక ప్రామాణికం ఇవ్వబడింది. ఏంటంటే నీ విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. రండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మనం అనుకుంటున్నటువంటి మన విశ్వాసం మనల్ని రక్షించిద్దా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలంటే దానికి ఒక పారామీటర్ ఉండాలి. ఆ పారామీటరే బైబిల్ గ్రంథం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. నీ విశ్వాసంలో క్రియ లేకపోతే, మనం ఇప్పటిదాకా అనుకున్నటువంటి ఆ ప్రేమ కలిగిన గుణం లేకపోతే, నీ విశ్వాసము నువ్వు ఎదుటివాడికి మేలు చేసేదిగా ఉండకపోతే, ఆకలి కొన్నవాడు వస్తే అన్నం పెట్టకపోతే, దిగంబరికి బట్టలు ఇవ్వకపోతే. నేను ఈ బట్టలు ఇవ్వడానికి గురించి నా దగ్గర ఒక మంచి జోక్ ఉంది. ఎదురే సార్, నా దగ్గర ఒక మంచి జోక్ ఉంది. మన బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఇప్పుడు అనుకోవడానికి వస్తే మనకి ఇవ్వము. మనం వేసుకొని 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 మనకి ఇసుకొచ్చి కొత్తది కొనుక్కుంటాం. మనం దాన్ని వాడం, అయినా కూడా దాన్ని ఇయ్యం బయటికి ఎవరికైనా ఇవ్వడానికి. ఎదురా సార్, ఇయ్యం. ఈ మధ్యలో ఏమైందంటే పుట్టుకురా నేను చనిపోయాను అనుకో, ఇక ఇప్పుడు బయలుదేరతారు ఇక అందరు పెద్దలందరూ ఏం చేస్తారు తెలుసా? నా బట్టలన్నీ తెచ్చి నాతో పాటే ఏడేస్తారో తెలుసా? నా బట్టలు తెచ్చి, వీడికి బాగా ఇష్టంగా ఉన్నదిరా ఇది, ఈ డ్రెస్ వాడికి బాగా ఇష్టంరా అని తెచ్చి దాన్ని ఏడేయాలంటే సమాధానం వేయాలి. పాపం ఎవడన్నా వాడు దిగంబరిగా ఉన్నవాడికి చలికి గడగలు ఆడుకున్నాడికి ఇయ్యం, మనం ఇయ్యం. ఇంకెక్కడ క్రైస్తవ్యం సార్ మనది? ఇంకెక్కడ క్రైస్తవ్యం? మనం దాన్ని పాతి పెట్టడానికైనా ఇష్టమే మనకు. సమాధానం మనతో పాటు వేయడానికైనా ఇష్టమేలే కానీ పక్కవాడు సరికి గడగలు ఆడుతుంటే వాడికి ఇస్తే కప్పుకొని నేను పడుకుంటాడు కదా అని అనుకోం. మనం దుప్పటితో సహా తీసుకుపోతే అనుకున్నాం. పెద్ద మూటే కట్టుకొని పోతాం పోయేటప్పుడు, తెలుసా మీకు? ఇదిరా సార్, మూట తీసుకుని సమాధి లేస్తే ఏం లాభం? దాంట్లో సమాధి లేస్తే ఏం లాభం? తీసి ఎవరికో ఒకటికి ఇస్తే వాడికి లాభం. కానీ ఇప్పుడు అదే చెప్తున్నారు, నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది చనిపోయిన శవంతో సమానం. మరి ఎలా ఉండాలంటే అది నీ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియారూపకంగా ఉండాలన్నారు. అందుకే 15-16 చదవండి. ఏముందో పైకంటే ఆ 2 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుడై ఆనాటికి భోజనము లేక మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇవ్వక సమాధానంగా వెళ్ళు, చలిగాసుకో, తృప్తి పొందు అని చెప్తే ఏంటి లాభం? ఏం ప్రయోజనం? నీ విశ్వాసం నిన్ను కాపాడిద్దా అని ఉందా? అంతే ఉందనే శరమ. నువ్వు చదివిందే కదా, నువ్వే కదా చదివినప్పుడు. వాడికి బట్టలు లేక వాడు అల్లాడిపోతుంటే వాడిని నువ్వు బట్టలు ఇవ్వడం మానేసి ఓ హ్యాపీగా చలిమంటేసుకో, చలిగాసుకో అన్నావు అనుకో, ఏంటి లాభం? అట్టి విశ్వాసము అతనిని కాపాడగలదా? శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా పెట్టుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏంటి ప్రయోజనం? ఏం ప్రయోజనం ఏంటి? ఇంకడి నేను మీ అందరికీ ఇదే విషయం చెప్తుంటాను. నేనైతే 1 సంవత్సరం వచ్చేసరికల్లా నా సామర్థ్యం చొప్పున ఓ 30-40 మందికైనా బట్టలు పెడతాను నేను. అంటే నాకేదో వెనక ఉన్నాయని కాసుమే, మీకు పెట్టడం కోసం నేను ఎంత ప్రయాసమైనా పడతాను నేను వెనక. కానీ పండగ వచ్చేసరికి నేను ఒక్కనే బట్టలు కొనుక్కోవాలని అనుకోను. నేను నా బిడ్డకు ఒకదానికే కొనియాలని అనుకోను. నేను ఓ 30-40 మందికైనా పెట్టాలని అనుకుంటాను నేను. ఇలా అనుకోవడం వల్ల ఏం జరిగిందంటే, సుబ్బారావు సార్ ఇలా అనటం వల్ల ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ ట్రైనింగ్ పోవడానికి వచ్చినప్పుడు మున్సిపాలిటీ, ఖమ్మంలో మున్సిపాలిటీ దగ్గర పాత బట్టలు అమ్ముకున్నాను. ఆ
అక్కడ ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కొని పోయినా, ట్రైనింగ్ పోయినా. నేను పాతది అసలు నా సొంతం ఏది తీసుకుపోవద్దు, అన్నీ వదిలేయాలని, ఆఖరికి నా బట్టలతో సహా వదిలేసి పోవాలని నేను మున్సిపాలిటీ ముందు ఒక పాత ప్యాంట్ షర్ట్ కొనుక్కొని అది వేసుకొని ట్రైనింగ్ పోయినా. ఒక్కటే డ్రెస్ నేను 3 నెలలు ట్రైనింగ్ చేసాను, ఒక డ్రెస్. 2 రోజులు వేసుకున్నాక 3వ రోజు నైట్ ఉతుక్కోవడం, టవల్ కట్టుకోవడం, పొద్దున్న లేసి మళ్ళీ ఆ బట్టలు వేసుకోవడం. కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం సంవత్సరం తిరిగేసరికల్లా, ఒక పండగని కానీ ఒకటి ఏదైనా అది వచ్చేసరికల్లా నేను ఒక 30 మందికైనా బట్టలు పెట్టాలని, 30-40 మందికైనా నాకు ఒక కాన్సెప్ట్ రావడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు నా బీరువా నిండా ఆడవాళ్ళతో పాటు పోటీ. నాకు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉంటాయో బట్టలు బీరువాలో నాకు అన్ని డ్రెస్సులు ఉంటాయి. మగవాళ్ళకి అన్ని ఉండవు అసలు ఎప్పుడైనా సరే. కావాలంటే ఏ ఇంటికైనా పోయి చూడండి మీరు, మగపిల్లలకి అన్ని డ్రెస్సులు ఉండవు. కానీ నాకు బీరువా నిండా, ఒక బీరువా నిండా నాకు బట్టలు ఉంటాయి. ఓ 35 వైట్ షర్ట్లు ఉంటాయి, ఓ 40 ప్యాంట్లు ఉంటాయి, ఇంకా సీల్ తీయని 5 ప్యాంట్లు షర్ట్లు ఉంటాయి కుట్టిని రెడీగా, సీల్ తీయకుండా. ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయంటే, నాకు మీకు చెప్పిన కాన్సెప్టే అది. చలం జిమ్ముతున్నా కొద్దీ ఎనకున్న వాళ్ళకి ఎప్పటికీ కుండ నీళ్ళు వస్తూనే ఉంటాయి. చిమ్ముతున్న కొద్దీ నీళ్ళే వస్తాయి. చెమ్మకుండా దాచుకుంటే నీకు ఉండవు, నాకు ఉండవు, ఎవరికి ఉండవు. ఆ చలం నాశనం అయిపోయింది అది. కానీ ఆ చలాన్ని జిమ్ముతూ ఉండాలి, ఇది చేయాలి మనం. మళ్ళీ రేపు 10వ తారీఖు, జనవరి 10వ తారీఖు వస్తే, నేను గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ పని. 20 మంది అయ్యగారులు ప్లస్ 20 మంది అమ్మగారులకు బట్టలు పెడతాను. అంటే మొత్తం ఎంతమందో తెలుసు వాళ్ళు? 40 మంది. వాళ్ళు కేవలం వాళ్ళ గ్రూప్ సమూహమే 40 మంది. మళ్ళీ మనం పెట్టే 15 మంది ముసలి వాళ్ళకి చీరలు దుప్పట్లు ఇస్తాం, అది వేరే విషయం. అంత మాత్రమే కాకుండా మనం మళ్ళీ స్థానిక సంఘంలో ఆడపిల్లలకి నాకు సంతోషం అనిపిస్తే వాళ్ళకి పెడతాము. ఇంతమందికి బట్టలు పెట్టే స్థాయి నాకు ఉన్నా లేకపోయినా నేను నడపడం వల్ల ఏమైందంటే, నాకు బీరువా నిండా బట్టలే ఉంటాయి. నాకు తెల్లసొక్క వేసుకుని వస్తుంది కాబట్టి ఎప్పుడు మీకు ఒకటే తెల్లసొక్క వేసుకొని వచ్చినట్టు కనపడింది. కానీ ఒకసారి వెళ్ళండి ఇంట్లో, మా బీరువా తెరిచి చూడండి ఒకసారి, ఎన్ని ఉంటాయి బట్టలు. దేవుడు వెంటనే అలాగే దీవించాలని మీరు ఏది ఇస్తే అదే 100 సార్లు 100 రెట్లు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తుంది. అది నువ్వు ఏదైనా ఇయ్యి, దేవుడి పేరు మీద ఏదైనా ఇయ్యి, నువ్వు ఏది ఇచ్చినా సరే నీకు 100 రెట్లు తిరిగి నీ ఇంట్లో ధన సమృద్ధి కలిగి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలి. మీరు అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అలాగే ఉండాలి సార్. అలా ఉండడం ద్వారా మాత్రమే మీరు ఈ భూమి మీద సంతోషం, ఆనందం అనుభవించగలరు. ఇది అయిపోయినాక నీ యజమానుడైనటువంటి తండ్రి ఆయన సంతోషంలో కూడా, ఆయన ఇంట్లో కూడా ప్రవేశం. ఈ 2 నీకు. చివరిగా నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం దగ్గర ఇక్కడ ముగించేద్దాం మనం ఈ వాక్య భాగాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఈ దేహంలో నువ్వు జరిగించినటువంటి క్రియలను బట్టి ప్రతి వాడును ఫలము పొందినట్లు యేసుక్రీస్తు న్యాయపీఠం ముందు మీరు నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడే రోజు ఒకటి. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు చేసిన పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, నువ్వు ఏం చేస్తే దాని తాలూకు ఫలితం నీకు. ఇజ్రాయేల్ సార్, నువ్వు ఎలా జీవిస్తే అలాగే, నీ ఇష్టం. నీకు అన్ని తినమన్నారు, అది తినొద్దన్నారు, నీకు వదిలేశారు. నీకు మంచి ఇచ్చారు, చెడు ఇచ్చారు. నువ్వు ఎలా జీవించాలో నీ సొంత విచక్షణకు ఇచ్చేశారు. నీకు నువ్వు జీవించిన జీవన విధానాన్ని బట్టే నీకు ఫలితం, నీ క్రియలను బట్టే నీకు ఫలితం. నేను అదే మళ్ళీ చెప్తున్నాను. నేను మీకు, మేము 11 మంది పిల్లలు, మా అమ్మ నాన్నతో 13 మంది ఉంటే 14 మందికి ఆయన డ్రెస్సులు కొనేవాడు మా నాన్న. కాబట్టి మా 13 మంది కూడా మేము ఎప్పుడు అన్నం లేదు, ఈ పూట భోజనం లేదని మా ఇంట్లో ఎప్పుడు లోటు ఉండేది కాదు. అసలు ఎవడైనా ఇంటి ముందు అడుకోవడానికి వస్తే మాకు ఎవరికైనా ఒకరికి తక్కువైనా పర్లేదు కానీ వాడికి పెట్టి పంపించమని చెప్పేవాడు మా నాన్న. వాడి కడుపు నిండా పెట్టి పంపించమనేవాడు. ఆడ కూర్చో తిను అనేవాడు. వాడిని వచ్చినవాడు నడుకునండి గిన్నెలో వేసి పంపించమని అనేవాడు కాదు. ఆడ కూర్చోబెట్టి వాడికి మంచినీళ్ళు పెట్టి వాడికి ఉన్నది పెట్టి తిన్నాక లేచిపోమనేవాడు. చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి ఈ క్రమశిక్షణ మా నాన్న దగ్గర మేము నేర్చుకోవడం వల్ల ఏమైందంటే, పెరిగి పెద్దగా అయినాక నాలో కూడా ఇలాంటి గుణ లక్షణాలు చాలా వచ్చేసినాయి నాకు. తద్వారా ఏమైందంటే నాకే కష్టం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, మొదట్లో ఒక 5 సంవత్సరాలు ఉందేమో నాకు ఆ కష్టం.
ఆ కష్టాన్ని నేను అనుభవించిన తర్వాత దేవుడు ఆ కష్టంలో నేను పనిచేసినటువంటి పనిని ఆయన మెచ్చడం వలన మిగతా ఆయుష్కాలం అంతా సంతోషం ఆనందంతో ముందు కొనసాగే అవకాశం ఇచ్చేశారు దేవుడు. మీకెందుకు ఇయ్యరు? నా ఒక్కడికి ఇస్తారా? నా ఒక్కడికి ఇస్తారా? అపోస్తలుడైన పౌలు అదే చెప్పారు కదా. ఏం చెప్పారు అపోస్తలుడైన పౌలు గారు? మంచి పోరాటం పోరాడాను, నా పరువు తుదముట్టించాను, ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉంది అని చెప్పి ఏమన్నాడో తెలుసు మరి పక్కనే దాంతో. ఇది కేవలం నాకు ఒక్కడికే కాదు, ఈలాగు ఎవడు జీవిస్తే వాళ్ళందరికీ ఇది ఉంది అని చెప్పాడు. పౌలు గారికి వచ్చింది, మనకెందుకు రాదు? నాకు వచ్చింది, మీకెందుకు రాదు? మీ అందరికి వచ్చింది, పక్క వాళ్ళకి ఎందుకు రాదు? చలం చిమ్ముతూనే ఉండాలి మీరందరూ. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మీ ఇంట్లో ఉన్నది మీరు సంపాదించుకున్నది మీరు మాత్రమే తినడానికి కుదరదు అసలు. మీతో పాటు మరొకరిని కూడా మీరు వాడికి అవసరమైనటువంటిది అందియాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లో మీరు పండగకి బట్టలు కొనుక్కుంటే తప్పకుండా ఇంకొకరికి బట్టలు కొనండి. మీ ఇంటి నిండా సమృద్ధి అయినటువంటి వస్త్రాలు ఉంటాయి. మీరు భోజనం వండుకొని తిన్నప్పుడు ఇంకొకరికి భోజనం పెట్టండి, మీ ఇంట్లో సమృద్ధి అయినటువంటి భోజనం ఉంటుంది. మీరు 10 రూపాయలు సంపాదించుకున్నప్పుడు పక్కన ఉన్న వాడికి ఇంకొక రూపాయి ఇవ్వండి, అప్పుడు మీ ఇంట్లో ధన సమృద్ధి కలుగుతుంది. మీరు ఏది ఇస్తే అదే తిరిగి మీ దగ్గర 100 రెట్లు. దేవుడు మీ దగ్గర దీవించి ఆశీర్వదించుగాక. రండి, కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టేస్తూనే ఉన్నాం. ఇంకా 2 వారాలు పోతే 3వ వారానికి కొత్త సంవత్సరంలోనే ఉంటాం మనం. కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు కొత్త నిబంధనలు పెట్టేసుకోండి. మీకు మీరే, మీ మీద ఎవరో నాయకులు ఉండరు. ఏమన్నా మీ మీద ఎవరో నాయకులు ఉండరు. మీకు మీరే నిబంధనలు పెట్టుకోండి, మీకు మీరే కండిషన్స్ పెట్టుకోండి, మీకు మీరే కొన్ని రూల్స్ పెట్టుకొని మీ రూల్స్ మీరే పాటిస్తూ ముందుకు నడవండి. దేవుని దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు అనగానే వాళ్ళలో ఉన్నటువంటి నీతి ఏంటంటే సిద్ధపడిన వాడు సిద్ధపడని వాడని. నువ్వు ఏ బ్యాచ్లో ఉండాలో తేల్చేసుకున్నావు. తలాంతుల ఉపమానం వచ్చేసరికల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకున్నవాడు తవి గుంటలో పెట్టినవాడు అనే భాగం ఉంది. నువ్వు ఏ గ్రూప్లో ఉంటావో తేల్చేసుకో. కుడివైపుగా ఎడమవైపుగా విడగొట్టబడినప్పుడు నువ్వు ఏ గ్రూప్లో ఉంటావు. అందుకే నేను ఇందాక పాట ఇచ్చిన, మీరందరూ రాలేదు ఇంకప్పటికి. శారమ్మ పాటలు పాడడానికి అయిపోయేసరికల్లా చివరి పాట ఏం పాడిందంటే, శారమ్మ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళల్లో నువ్వు ఏ గుంపులో ఉంటావు, ఏ గ్రూప్లో ఉంటావు అని. అదేనా శారమ్మ? మేకల మందలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, నువ్వు ఏ గుంపులో ఉంటావు అని పాట. కేవలం ఇవన్నీ పాడుకోవడానికేనా, మనం ఆచరించడానికి లేవా? నేను రాత్రి సత్యానంద అయ్యగారితో చెప్పినాను, అయ్యా నువ్వు రేపు అధ్యక్షుడు అని అనుకుంటున్నా. కాదు, జిమ్మన్న అధ్యక్షుడు. కానీ నేను అనుకున్నట్లా సత్యంలో మీరు 8ంటికే స్టార్ట్ చేయాలంటే నేను గంట లేటుగా వస్తాను సత్యం. అయ్యగారిని నువ్వే అట్లాంటి మాటలు మాట్లాడితే అర్థం ఉందా అని అడిగాను నేను రాత్రి సత్యానందం అయ్యగారిని. నీ పనులన్నింటినీ దేవుడు చూడడా అని అడిగాను నేను 6 గంటలకు పోయి ప్రార్థన టయానికన్నా వచ్చేస్తాను. రాలేదు. ఇప్పుడు దేవుడిని మెచ్చే పనే చేస్తున్నావా మనం? ఆలోచించండి మీరు. నేను మీ అందరిని తప్పు పట్టడానికో మీ అందరి మనసును వచ్చుకోవడానికి నిలబడి లేను ఇక్కడ. నేను మీ అందరు పరలోకం రావాలని కోరుకుంటున్నాను. బోధించే మేమే దాన్ని పాటించలేకపోతే ఎదుటివాడికి ఏం చెప్పగలం? మేము బెల్లం తింటాం, మేమే మానేయకపోతే బెల్లం నువ్వు మానే అని ఎలా చెప్పగలను నేను? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించురా. మీ అందరినీ దేవుడు మరెక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుడు పని చేసే విషయంలో కానీ దేవుడితో కలిసి గడిపే విషయం నేను అదే చెప్తుంటాను ఎప్పుడు. ఇన్ని ఖాళీ కుర్చీలు ఉంటాయి ఎందుకని? మనం అసలు అందరూ వస్తే ఖాళీ కుర్చీలు కాదు, పిల్లలందరి కింద కూర్చోవాలి, అంత అటెండెన్స్ మనది. అంటే ప్రార్థన అంటే ఏదో మొక్కు పెడతాను పోవచ్చులేదు ఏంటి, కానీ ప్రార్థన అనగా దేవునితోనూ ఆయన కుమారుడితోనూ కలిసి గడపడం అనే ఈ జ్ఞానం ఎవరికైనా వస్తే మొదటి రోజే వచ్చే ఇక్కడ మొదటి గంటలో నిలబడి ఉంటాడు. ఇక్కడ మొదటి నిమిషానికే ఉంటాడు లోపల. ఇంత గొప్ప ధన్యత ఎవడికి దొరికింది అసలు? దేవుడితోనూ ఆయన కుమారుడితోనూ కలిసి గడిపే గొప్ప ధన్యత ఎవరికి దొరికింది అసలు? మనకు అది తెలియకపోవడం వల్ల, దాన్ని మనం అనుభవించలేకపోవడం వల్ల, ఆయన మన కళ్ళకు కనబడకపోవడం వలన, మన కనుదృష్టికి ఆ సంగతి తెలియకపోవడం వల్ల ఏంటంటే మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మన ఇష్టం వచ్చినప్పుడు పోతాం. పోనీ ప్రార్థనకు వచ్చినాకైనా మనసు ఇక్కడ లగ్నం చేస్తామా దేవుడి మీద? ఇది లేదు. బయట ఇంకెక్కడో ఏదో సంగతుల మీద మన దృష్టి అంతా పెట్టి తిరుగుతుంటాం. ఇంకెక్కడ మనం దేవుడికి ఎక్కడ అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరిని మరింతగా దీవించాలి, ఆశీర్వదించాలి. మీ కుటుంబాలన్నీ కూడా వర్ధిల్లుతో పిల్లల్ని చూసే విధంగా మీరందరూ వర్ధింపబడాలి. దేవుని చేత వర్ధిల్ల చేయబడాలి. మీరందరూ దేవుని ప్రేమను పొందే విధంగా ఉండాలి. దీనికి వేరే షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఏ రికమెండేషన్స్ కానీ షార్ట్ కట్స్ కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం కానీ ఏమి ఉండదు. మీరు దేవునితో కలిసి ఉండడమే.
దేవుడు చెప్పింది చెప్పినట్టు మీరు చేయడమే, ఇంత తప్ప వేరే మార్గమే లేదు. వాని క్రియలే మన పరలోకం తీసుకెళ్తాయి, వాని క్రియలే నరకానికి తీసుకుపోతాయి. మన క్రియలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం తప్ప మనం చేసే పనేం లేదు. థ్యాంక్ యూ. మీ అందరి ప్రత్యేకంగా హెచ్చరిస్తూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి ముందుగా ఈ హెచ్చరికలన్నీ మీకు జారీ చేస్తూ, ఈ హెచ్చరికలన్నీ నాకు కూడా అన్వయించుకుంటూ, నా జీవితంలో కూడా వీటన్నింటినీ జరిగించే విధంగా నేను కూడా సిద్ధపడాలని, నేను కూడా నా సామర్థ్యం చొప్పున ఎక్కువగా నేను దేవుడికి ఉపయోగపడాలని నేను మీ అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.